ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం ఒక చిన్న గొడవ. ఒక్కోసారి అనుకుంటాం మనం రూపాయి కోసము, 10 రూపాయల కోసం, 20 రూపాయల కోసం కూడా హత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. ఇక్కడ కూడా అటువంటి ఘటనే. చిన్న గొడవ అంటే ఆవేశం, క్షణికావేశం అంటాం కదా, ఆ క్షణికావేశం ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిందట. ఇక్కడ చూడొచ్చు 200 రూపాయల కోసం చిన్న గొడవ. ఈ 200 రూపాయల కోసం ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. కనీసం 2 ఏళ్ల పాటు నరకం అనుభవించి చూడొచ్చు. ఈ యువకుడు చనిపోయిండు. ఏమైంది అసలు, ఈ యువకునికి ఏమైంది, ఎలా ఈ దుస్థితికి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓ అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైనటువంటి చిన్న గొడవ ఈ యువకుడి ప్రాణానికి తీసిందట. ఎప్పుడో శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడి మీద, ఈ యువకుడి మీద 20 మంది దాడి చేసిరట. అసలు ఎందుకు దాడి చేసిరు అనేది, అసలు కోమాలోకి వెళ్ళి 2 ఏళ్ల పాటు పోరాడి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కానీ ఎందుకు బతకలేదు అబ్బాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 2022 జూలై 21వ తేదీ అంటే దాదాపు 2 ఏళ్ల కింద రాత్రి 11 గంటలకంట వివేక్ రెడ్డి అనే ఒక వ్యక్తి బిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి వరకు ఒక క్యాబ్ బుక్ చేసుకున్నట. నైట్ 11 గంటలకు ఆయన గమ్యం, ఆయన ఈ క్యాబ్ డ్రైవరు ఈ వ్యక్తి వెంకటేష్ గౌడ్, ఈ యువకుడు క్యాబ్ డ్రైవరు. ఈ వివేక్ రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేస్తే ఈయన వెళ్ళిండు. ఈ క్యాబ్ వెళ్ళిన తర్వాత ఆయన క్యాబ్ ఎక్కిండు, ఆయన గమ్యస్థానానికి పోయిండు, అక్కడ దింపిన తర్వాత మొత్తం ఛార్జ్ 900 రూపాయలు అయిందంట. అయితే నా దగ్గర 900 లేవు, 700 ఇస్తున్నా, ఇంకా నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అని 700 ఇచ్చినట. అయితే ఆ 200 కోసం క్యాబ్ డ్రైవర్లు అంటేనే ఇక చాలా జీతాలు ఆ నైట్ టైము ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నానా కష్టాలు పడితే తీసుకుంటారు. సరే, ఒకవేళ లేకున్నా కానీ బతిమలాడా, ఇక అది వేరే పద్ధతి ఉంటుంది. కానీ ఆ పద్ధతి ఈయన ఫాలో కాలేదు. 700 రూపాయలు మాత్రమే ఇచ్చిందంట. మిగిలిన 200 కోసం ఇక చెరో మాట అనుకున్నట్టు ఆ మాటలు గొడవ పెద్దగా అయిపోయింది. దాంతో వివేక్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిండు. ఇక్కడ క్యాబ్ డ్రైవరు నాతోని ఇట్లా దురుసుగా ప్రవర్తించిండు, పలానా అని ఇంకేం చెప్పుకున్నాడో. దాంతో 20 మంది వచ్చిరంట. వాళ్ళు ఆల్రెడీ మందు అవుతున్నారంట. ఇక కథ మా నైట్ 11-12 గంటలకు మందు దాగి ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఇక ఈయనను వేటాడి కొట్టిరంట. మామూలుగా కాదు, 20 మంది వచ్చి వెంకటేష్ గౌడ్ను క్రికెట్ బ్యాట్లు వికెట్లతోటి ఇష్టం వచ్చినట్టు కొట్టినట. ఇక ఆయన వద్దు, ఇక నాకు ఆ 200 వద్దు, నన్ను వదిలిపెట్టానని కాళ్ళు పట్టుకున్నాడట. అయినా కనికరించలేదంట. ఇక చూడొచ్చు, ఇక గల్లీలలో ఉరికిచ్చి కొట్టిరంట. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మనం, ఇక గల్లీలలో ఉరికిచ్చి కొట్టిరట. 2 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు కొట్టి చివరికి ఏం చేసిరంట, ఆయన మీదనే ఉల్టా కేసు పెట్టిరంట. గోల్డ్ చైన్ దొంగతనం చేసిరు, అందుకే మేము కొట్టామని కంప్లైంట్ చేసిరట. ఆ కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఏం చేసిరు, వెంకటేష్ను అరెస్ట్ చేసారు. అంతమంది పోయి కంప్లైంట్ చేసే వరకు నిజమే అనుకున్నారో ఏంటో ఆయనను పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసిరంట. అప్పటికే ఆయనకు రక్తాలు కారుతున్నాయంట. మరి ఆ పోలీసు వాళ్ళు అయినా ఏమైంది అని ఎంక్వైరీ చేయకుండా కనీసం ఆ నైటు హాస్పిటల్ తీసుకుపోయినా అయిపోతుండే. ఆయనను కనీసం హాస్పిటల్ కూడా తీసుకుపోకుండా పోలీస్ స్టేషన్లోనే ఉంచిరట. దాంతో ఉదయం వరకు ఏమైంది, ఆయనకు సీరియస్ అయిపోయింది. ఆయన సీరియస్ అయిపోయే వరకు అప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారట. కానీ హాస్పిటల్ తీసుకుపోయిన కొద్దిసేపటికే కోమాలోకి వెళ్ళిపోయినట వెంకటేష్ గౌడ్. ఇక అప్పటి నుంచి ఆయనకు 2 ఏళ్ల పాటు పాపం వల్ల ఫ్యామిలీ ఎంత అంటే అంత ఖర్చు పెట్టిందంట. ఇక్కడ చూడవచ్చు, వాళ్ళ పాపం ఈ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళకు 4 కూతుళ్ళట, ఈయన ఒక్కడే కొడుకట. ఈ కొడుకు ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నాడట. ఆయన ఎస్ఐ సాధించాలనేది ఆయన కళ. ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఆ ఎస్ఐ కోసం ఆ ఖర్చుల కోసము నైట్ టైము ఈ క్యాబ్లు అవి నడుపుకుంటా ఆయన ఖర్చులు ఎలా తీసుకుంటాడంట. వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా 4 అక్కలు, ఈయన లాస్టోడు. ఇంకా ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా ఆయన స్వశక్తితోని ఇట్లా పనిచేసేటువంటి వెంకటేష్ గౌడ్ పరిస్థితి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అలా కొడుకును బతికించుకోనికి 1-2 ఎకరాలు పొలం అమ్మిండంట. 2 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు చేసిరట. ఎన్నో హాస్పిటల్ తిరిగిరట, అయినప్పటికీ కాలేదట. అప్పులు చేసిరట, ఇల్లు తాకట్టు పెట్టిరట, పొలం అమ్మిరట. అన్నీ చేసి కొడుకును బతికించుకోవాలని చూసిరట. కానీ అది వీలు కాలేదట. చివరికి ఆయన ఆదివారం నిన్న చనిపోయిండు వెంకటేష్ గౌడ్. ఆయన చనిపోయిండట. అది చూడండి ఎంత దారుణము.
చిన్న గొడవ 200 రూపాయల కోసం స్టార్ట్ అయినటువంటి గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. చివరికి ఏమైంది, ఆ కొట్టినోళ్ళు కొన్ని రోజులు జైలుకి వెళ్ళారు, వాళ్ళు బెయిల్ మీద బయటకు పోయారు, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. పాపం ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ పరిస్థితి ఇక ఎంత దారుణంగా ఉండొచ్చు. ఒకసారి వాళ్ళ ఫోటోలు కూడా చూడండి మీరు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ వెంకటేష్ గౌడ్ సంబంధించి ఇగో ఆ చికిత్స పొందుతున్నటువంటి టైంలో ఆ యువకుడు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడండి. ఇగో చనిపోయినటువంటి ఓకే అది ఎట్లా అయిపోయిందో చూడవచ్చు మనం. ఇది అంటే ఒక చిన్న గొడవ, ఈ చిన్న గొడవ ఒక ఈగో, మా హీరోయిజం చూపించుకోవాలి, మేమే తోపులమని చూపించుకోవాలి అనే దానికి లాస్ట్కు ఈ స్థాయికి వచ్చిండు. పాపము ఫ్యామిలీ చిన్నాభిన్నం అయిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూసినాం. ఇక్కడ ఆ 200 కోసం యువకుడు పట్టుబట్టకున్నా సరే అని ఆ యువకుడు బతిమలాడి నా దగ్గర లేవనో లేకుంటే తర్వాత ఇస్తానో లేకుంటే ఎవరితో అదే ఈ ఫ్రెండ్స్ని పిలిచి కొట్టించే బదులు అదే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆ 200 ఇప్పించుంటే వాళ్ళ మీద కేసు కాకపోతుండే, ఈ పిల్లగాడు చచ్చిపోకపోతుండే, ఫ్యామిలీ పరిస్థితి అట్లా కాకపోతుండే. అది ఒకటి. పోలీసు వాళ్ళు ఇమీడియట్గా కనీసం ఆ పోరన్ని హాస్పిటల్ తీసుకపోతే అప్పుడే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అంతే బతుకుంటుండేనేమో. వాళ్ళ నిర్లక్ష్యము, ఇక్కడ ఒక్కొక్కరి నిర్లక్ష్యం, ఒక్కో స్థాయిలో ఉన్నటువంటి నిర్లక్ష్యము చివరికి ఓ యువకుంది ప్రాణం తీసింది. చిన్న గొడవ ఈ స్థాయికి వచ్చింది చూడండి. అంటే చాలా ఘటనలు ఇటువంటివి సమాజంలో జరుగుతుంటాయి. చిన్న చిన్నవే పెద్దగా ఈగోలకు పోతారు, ఒక ప్రెస్టేజ్కి పోయి చివరికి ప్రాణాలు తీసుకునేదాకా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా అంటే దీన్ని చూసైనా ఇప్పటికైనా ఆ జనాలు అనేది కాస్త సోయి తెచ్చుకొని చిన్న గొడవలు పెద్ద స్థాయికి తీసుకుపోకుండా ఎక్కడక్కడ చిన్ననే పరిష్కరించుకుంటే ఇటువంటివి కాకుండా అయితే అనేది ఈ ప్రయత్నం. ఇటువంటివి చాలా జరుగుతుంటాయి, అవి మా ప్రేక్షకులకు తెలియాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం మేము.